ప్రజలందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరూ తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ఇది నిన్న సభలో కూడా తెలియజేసింది. ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ రోజు అనగానే అందరూ సరదా, కేరింతలు, ఉత్సాహం, త్రివర్ణ పతాకాన్ని ఎగరేయటం, వీటితో సరిపెట్టుకుంటాం. నిజంగా దీని వెనక చూస్తే బాధ్యత ఎంత ఉంటుందంటే, ఈ రోజున సరిగ్గా 70 సంవత్సరాల క్రితం ఇంకా మన దేశంలోనే దేశం మొత్తం స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటూ ఉంటే, తెలంగాణలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణకి సంవత్సరం లేటుగా వచ్చింది. ఇంకా అది నిజాంల పాలనలో పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా ఇండియన్ యూనియన్లో ఇంకా జాయిన్ అవ్వాలా. ఒకవైపు రజాకారులు, నిజాం మద్దతుతో ఉన్న రజాకారులు ఆడపడుచుల్ని నగ్నంగా బతుకమ్మ పండుగ ఆడించిన కాలం అది. ఈ స్వాతంత్ర్యం చాలా త్యాగాల మీద వచ్చింది, చాలా రక్తపాతంతో వచ్చింది. ఇదేదో ఒక రోజున సరదాగా పండుగ చేసేసుకొని మొక్కుబడిగా చేతులు దులిపేసుకొని జెండా పండుగ చేసాం. ఇక్కడి నుంచి మన పనిలోకి మనం వెళ్ళిపోవచ్చు అనుకుంటే, నాకు జనసేన కానీ నేను కానీ అలాంటి ఆలోచన విధానంతో ఎవరు లేము. ప్రతిరోజు చాలా బాధ్యతతోటి ఈ 3 రోజులు కిరింతలు కొడుతూ జెండా వందనాలు చేసి తిరంగా ర్యాలీలు చేసినప్పటికీ ప్రతిరోజు ఈ స్ఫూర్తి 365 రోజులు గుర్తుపెట్టుకోవాలి. మన కడ శ్వాస వరకు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, స్ఫూర్తిని. 2 కోట్ల పై మంది పాకిస్తాన్ నుంచి, భారతదేశం నుంచి వలసలు వెళ్ళిపోయారు. మానవ చరిత్రలో ఇప్పుడు దాకా ఎప్పుడు అంత జరగలేదు. 2 దేశాలు విడిపోతే ఇంత మాస్ మైగ్రేషన్ ఎప్పుడు జరగలేదు. దాదాపు 15 లక్షల నుంచి 18 లక్షల వరకు మనుషులు చనిపోయారు. ఊచకోత కోసేశారు మతోన్మాదంతో 2 వైపులా. ఇలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినందుకు, దానికోసం ముక్కు ముఖం తెలియని వాళ్ళు, గుర్తింపు కోరుకొని వాళ్ళు, భావితరాలు బాగుండాలని చెప్పి త్యాగం చేశారు. వాళ్ళందరూ స్ఫూర్తి ఈ రోజున జనసేన పార్టీగా ముందుకు వచ్చింది. ఏదో వచ్చాం, పార్టీ పెట్టేశాం, పేరుందో, జనాభా ఉన్నారో మనకి, అలాంటి తేలికపాటి ఆలోచన విధానంతో రాలేదు. భావితరాలు ఎలా ఉంటారో కూడా తెలియని వ్యక్తులు భావితరాల కోసం సర్వస్వం త్యాగం చేశారు. ఊహించుకోండి, ఒక 23 ఏళ్ల భగత్ సింగ్, 23 ఏళ్ల వయసు, ఆయన ఉరికమ్మానికి ఎక్కేశాడు మన కోసం. మన అందరం అనుకునే, కీర్తించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫ్లైట్లో అగ్ని ప్రమాదంలో మంటల్లో దహించుకుపోయాడు. ఒక్కొక్కరి త్యాగాలు చూస్తూ ఉంటే నిజంగా మనం మన దేశాన్ని, మన స్వేచ్ఛని, మన స్వాతంత్రాన్ని చాలా ఈజీగా తీసుకున్నాం, చాలా తేలిగ్గా తీసేసుకున్నాం. టేక్ ఇన్ ఫర్ గ్రాంటెడ్. ఇలాంటి భావజాలం, ఇలాంటి ఆలోచన విధానం జనసేన మనదైన ఎంతో కొంత ప్రయత్నం చేయాలి, భావితరాలకి ఎంతో కొంత నిలబడాలి. ఈ ఉద్దేశంతో జనసేన తీసుకొచ్చాం. ఆవిర్భావ దినోత్సవం రోజున, ఆవిర్భావ దినాన జనసేన పార్టీ 2014లో ఒక 25 సంవత్సరాలకి కృషి చేయడానికి జనసేన ఉందని.
నేను దాదాపు చాలా ఎర్లీగా ఒక 30sలో నేను పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేశాను. అంత స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం మన స్వాతంత్ర ఉద్యమకారుల యొక్క త్యాగాలే. అందుకని ఏ పార్టీకైనా సైద్ధాంతిక బలం లేనిదే పార్టీ ముందుకెళ్ళలేదు. కేవలం ఒక కులం మీద కానీ, ఒక మతం మీద కానీ, ఒక ప్రాంతీయ వాదంతో కానీ పెట్టుకుంటే దానికి ఒక లిమిటెడ్ ప్రయాణమే ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రం కోసం పనిచేసిన ఏ ఒక్క నాయకుడు కూడా మా కులం బాగుండాలి, నా మతం బాగుండాలని చేయలేదు. అందరూ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేశారు. సో అందుకనే అలాంటి మహానుభావుల స్ఫూర్తితోటే దేశం విడిపోవడానికి ఎప్పుడు మనుషులు సిద్ధంగా ఉంటారు. విడిపోవడం చాలా తేలిక, మనుషులకి కలిపి ఉంచడం చాలా కష్టం. జనసేన ఎప్పుడు మనుషుల్ని కలిపి ఉంచడానికి తపన పడదు తప్ప విడగొట్టడానికి తపన పడదు. అది మతపరంగా కావచ్చు, కులపరంగా కావచ్చు. అందుకనే కీలకమైనవి జనసేన అనైలేషన్ ఆఫ్ కాస్ట్. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా కుల నిర్మూలన, అసలు కులం తాలూకు ప్రస్తావన లేకుండా ఉండాలి అంటే ముందు కులం తాలూకు ఆలోచన పోవాలి అంటే చాలా సుదూరమైన లక్ష్యం అది. అందుకని ఆ లక్ష్యానికి చేరుకునేలాగా ముందుగానే కులాలను కలిపే ఆలోచన విధానం, మత ప్రాతిపాదికన దేశం విడిపోయింది కాబట్టి పాకిస్తాన్ మేము మత ప్రకారం వెళ్ళిపోతాం అనుకున్నప్పుడు అలాంటి భవిష్యత్తులో ఆ పోకడలు ఎప్పుడు మనుషుల్లో ఉంటాయి, సమాజంలో ఉంటుంది. అసలు మత ప్రస్తావన లేని రాజకీయాలు ఉండాలి. అలాగే భాషా యాసల్ని గౌరవించే సాంప్రదాయం. భాషా యాసల్ని గౌరవించకపోతే ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, దక్షిణాది ఉత్తరాది అనేది ఒక భావన చాలా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంది. అలాంటి జరగకుండా ఉండాలంటే భారతదేశం అంతా ఏకంగా ఉండాలి, అన్ని భాషల్ని గౌరవించాలని చెప్పి అలాంటి ఆలోచనతో భాషల్ని, యాసల్ని గౌరవించే సాంప్రదాయం. సంస్కృతి అనగానే మనం దాన్ని పెద్ద పట్టించుకోం. రాష్ట్ర విభజన జరిగే వరకు మా సదరు పండగ కానీ, మా తెలంగాణ సాంప్రదాయాలని కానీ గుర్తించలేదు, మా భాషా యాసల్ని గుర్తించలేదని చెప్పి ఒక రాష్ట్ర విభజనకే కారణమైనందుకు ప్రతి సంస్కృతి, ప్రతి భారతీయ సంస్కృతిని, మూలాలు ఉన్న ప్రతి 100 కిలోమీటర్లకు ఒక సంస్కృతి మారిపోతూ ఉంటుంది. అలాంటి సంస్కృతులను కాపాడేలాగా, సంస్కృతులను కాపాడే సమాజం అనే ఒక ఆలోచన విధానం. ప్రాంతీయతను విస్మరిస్తే దేశమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి చాలాసార్లు బలంగా కొన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది, దక్షిణాది వేరు, ఉత్తరాది వేరు అనుకుంటే ఇలాంటి ప్రాంతాలను విస్మరిస్తే భవిష్యత్తు ఏం జరుగుద్దని ఒక బలం, ఒక భయంతోటో, ఒక బాధతోటో ప్రాంతీయతను విస్మరించని ఒక జాతీయవాదం ఉండాలి. మనం ఈ రోజున స్వాతంత్ర ఉద్యమకారులు ఎవరైనా సరే నీతి నిజాయితీలతో ఉన్నవాళ్ళు, వారి మెడలో వారి విగ్రహాలకి దండలేస్తాం. కానీ చాలామంది నాయకులు, రాజకీయ నాయకులు అవినీతిలో కూరుకుపోయారు. అందుకని అలాంటి అవినీతి నాయకులపైన రాజీ లేని పోరాటం చేయాలన్నది. భవిష్యత్తులో పర్యావరణం చాలా కీలకమైంది. అభివృద్ధి ఉండాలి, కానీ అది పర్యావరణాన్ని సర్వనాశనం చేసే అభివృద్ధి ఉండి ప్రయోజనం లేదు. ఈరోజు వైజాగ్లో పరిశ్రమల కాలుష్యం కానీ, అలాగే ఆక్వా కల్చర్ వల్ల డబ్బులు వస్తున్నాయి, కానీ మన తీర ప్రాంతాల్లో సంపూర్ణంగా నేలతల్లి కాలుష్యం అయిపోయింది, నీళ్లు కలుషితం అయిపోయినాయి. ఇలాంటివన్నిటి దృష్టిలో పెట్టుకొని జనసేన పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే దాంతో ఈ రోజున మనం ఈ సిద్ధాంతాలతో ముందుకెళ్ళాం. 14లో స్టార్ట్ అయ్యి ఈ రోజున 22లోకి మనం అడుగుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు మీతో పంచుకోదలుచుకుంది ఒకటి, సెక్యులరిజం గురించి మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా జనసేన నాయకులకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, మహిళా నాయకులకు కానీ, ఆడపడుచులకు కానీ ప్రతి ఒక్కరు మనం అర్థం చేసుకోవాల్సింది,
సెక్యులరిజం అనేది కన్వీనియంట్గా ఉండకూడదు. ఓట్ బేస్డ్ సెక్యులరిజం ఇది చేసే కొద్దీ దేశం మరింత వర్టికల్స్ పెరిగిపోతాయి. ఎవరు తప్పు చేసినా, అది కులం కావచ్చు, మతం కావచ్చు, ప్రాంతం కావచ్చు, భారతదేశపు రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేది ఏదైనా సరే ముక్త కంఠంతో ఖండించాలి. ఒక మస్జిద్ని అపవిత్రం చేస్తే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక చర్చికి అపవిత్రం జరిగితే ఎంత బలంగా ఖండిస్తామో, ఒక హిందూ దేవాలయానికి అంతే బలంగా ఖండించగలిగినప్పుడే దాన్ని సెక్యులరిజం అనిపించుకుంటుంది. కానీ కన్వీనియంట్గా మస్జిద్ గురించి మాట్లాడి, చర్చి గురించి మాట్లాడి దేవాలయాలను విస్మరిస్తే అది సెక్యులరిజం అనిపించుకోదు. అందుకని ఇలాంటివి కాకుండా, కన్వీనియంట్గా కాకుండా, ఓట్లు పడతాయా పడవా అనేటంటే కూడా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్నావా లేదా అనే వైపు ఉండాలి సెక్యులరిజం కోరుకునేవాడిని. మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది, మనల మధ్య ఎన్ని రకాలమైన వైషమ్యాలు ఉన్నప్పటికీ, భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ, దేశం దాటి వెళితే దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు ఏ ఒక్కరు చేయకూడదు. చాలా కన్వీనియంట్గా వ్యాఖ్యలు చేసేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ దేశపు తాలూకు వెన్నెముకే భారతీయ సంస్కృతి. ఆ భారతీయ సంస్కృతికి విఘాతం కలిగించేది ఏదైనా సరే దాన్ని అందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఇది చేస్తే ఇది మనకి ఓట్లు పడవని అనుకుంటే పడని ఓట్లు ఎలాగో పడవు. కానీ నిజాయితీగా మీరు రాజ్యాంగ స్ఫూర్తిని మాట్లాడితే ప్రజలు మారినప్పుడు ఖచ్చితంగా ఓట్లు పడతాయి. అంతేగాని ప్రతిదీ ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ మాట్లాడడానికి కూడా భయపడే స్థాయిలో మనుషులు అయిపోయారు. అంటే ఇది నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ముఖ్యంగా సెక్యులరిజం గురించి ఎందుకు ప్రత్యేకించి మాట్లాడాలంటే, నిజంగా ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ప్రవేశం గురించి చాలా లోతైన చర్చలు జరుగుతాయి. అది ఓకే, అది సెక్యులరిజం అవుతుంది. కానీ మిగతా మత విశ్వాసాల మీద మాట్లాడాలంటే మటుకు అది మాట్లాడకూడదు. ఇలా సెక్యులరిజం గురించి ప్రత్యేకించి కన్వీనియంట్గా మాట్లాడే వాళ్ళకి జనసేన ఈ 75వ సంవత్సర సభ నుంచి నేను విన్నవించుకునేది, మీరు విమర్శించాలనుకుంటే అన్ని మతాలని, అన్ని దేవుళ్ళని సమానంగా విమర్శించండి. ప్రతి ఒక్కరిని సమానంగా. లేదు అంటే మటుకు మీరు కన్వీనియంట్గా ఒక భారతీయ సంస్కృతిని విమర్శిస్తే అది సెక్యులరిజంగా మేము భావించాం. దాన్ని దాడిగానే భావిస్తాం. సో జనసేన నేను మాట్లాడుతున్నప్పుడు, ఉదాహరణకి రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని తలనరికేశారు. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన మతాల ప్రస్తావన లేని రాజకీయం అనేది ఒక సదూర లక్ష్యం. అది చేరుకోవాలంటే ప్రతి మతాన్ని గౌరవించాలి, భారతీయ సనాతన ధర్మాన్ని కూడా. కానీ దాన్ని ఎంతవరకు రాజకీయం చేయాలి అనేది ఎవరి విఘ్నతను బట్టి ఉంటుంది. జనసేన దాన్ని ముక్త కంఠంతో ఖండించింది. రామతీర్థంలో రాముల వారి విగ్రహాన్ని శిరస్సు తెగ్గొడితే, అంతేగాని దాన్ని అంతకు మించి ద్వేషభావం రేకెత్తించలేదు. సో దీన్ని మనందరం కూడా, ఇలాంటి వ్యక్తులు మీ సమాజంలో, మీ చుట్టుపక్కల, మీరు పెరుగుతున్న మీ పక్కనున్న వాతావరణంలో కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు సెక్యులరిజం గురించి. అలాంటి వాళ్ళని మీరందరూ ఈ రోజున ఈ 75 సంవత్సరపు స్వాతంత్ర దినోత్సవపు శుభ సందర్భంగా కన్వీనియంట్గా మాట్లాడే సెక్యులరిస్టుల్ని మీరు ముక్త కంఠంతో మీరు ఎదుర్కోవాలి. విమర్శ అందరికీ ఒకటే. ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు సమాన హక్కులు కలిగిన వాడు. వారు ముస్లిం మతస్థులు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు.